నమస్తే మాస్టర్స్. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం. అనురాగం, కోపం, భయం విడిచిపెట్టి నాలో స్థితమైన వారు ఎంతోమంది ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్నే పొందుతారు. అంటే శ్రీకృష్ణుల వారు నాలో స్థితమై ఎంతోమంది ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్నే చూస్తారు అని చెప్పారు. అంటే అనురాగం, కోపం, భయం విడిచిపెట్టి ఎలా విడిచిపెట్టడం అవుతుంది అంటే తపస్సు చేత. తపస్సు అంటే ఏంటంటే ధ్యానం చేత, ధ్యాన సాధన ద్వారా. ధ్యాన సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ అనురాగం అనేది, కోపం అనేది, భయం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా విడిపోతాయి. ఎందుకంటే మనం చేసే సాధన ఆత్మ సాధన. ధ్యానం అంటే ఆత్మ సాధన చేస్తాం గనక అవి ఆ తపస్సు చేత నా స్వరూపాన్నే పొందుతారు. నా స్వరూపం అంటే కృష్ణ భగవానుడు అంటే ఆత్మని అర్థము. అలాగని చెప్పబడింది. శ్రీకృష్ణుడు అంటే ఆత్మని పదే పదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్లోకం నేను అన్నప్పుడల్లా ఆత్మని అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు అనే వ్యక్తికి సంబంధించింది కాదు. మన్మయ అంటే ఎవరికి వారే, తన ఆత్మలో తాను. మాముపాశ్రిత అంటే తన ఆత్మను తానే ఆశ్రయించుకోవడం, ఎవరి ఆత్మ ధ్యానంలో వారు ఉండడం. మద్భావమాగత అంటే ఆత్మస్వరూపాన్ని పొందడం. భగవద్గీత అన్నది మనలో జ్ఞానం పెంపొందించడానికి. అంటే శ్రీకృష్ణుల వారు ఈ భగవద్గీత అంతా కూడా, సారాంశం అంతా కూడా నువ్వు ఆత్మతత్వం గురించే చెప్తారు మొత్తం. అంటే శ్రీకృష్ణుడు నేను అన్నప్పుడల్లా ఆత్మని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎవరికి వారే తమ ఆత్మలో తాము ఉండి తన్ను తానే ఆశ్రయించుకొని ఎవరి ఆత్మ ధ్యానంలో వారు ఉండడం, ఆత్మస్వరూపాన్ని పొందడమే భగవద్గీత అంటే అని తెలియచేశారు. ఎవరికి వారే తన ఆత్మలో తాను ఉండాలంటే ధ్యానం చేయాలి. అంటే మనం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపలికి అంతర్ప్రయాణం అయితేనే మనతో మనం ఉంటాము. ఉండడం ద్వారా ఆత్మతత్వంతో మనం ప్రవర్తిస్తూ ఉంటాము, ఆత్మగా మారుతూ ఉంటాము, ఆత్మను ఆశ్రయించడం జరుగుతుంది అని చెప్పారు. అంటే ఎవరికి వారే తమ ఆత్మలో ఉంటూ తనని తాను ఆశ్రయించుకుంటూ ఎవరి ఆత్మ ధ్యానంలో వారు ఉండడం, ఆత్మస్వరూపాన్ని ఎవరి ధ్యానంలో వారు ఉండడం అంటే తను తానే ఆశ్రయించుకోవడం, ఆత్మస్వరూపాన్ని పొందడం. ధ్యానంలో ఉంటే ఆత్మస్వరూపంగా మారిపోతాము మనం. అదే భగవద్గీత సారాంశం అంతా అని తెలియచేశారు. మన కర్తవ్య కర్మలను మనం సక్రమంగా నిర్వహించగలగడానికి మరి మనల్ని ధ్యానులుగా, ధ్యానయోగులుగా మలిచేందుకు ప్రబోధించబడింది. మనలోని అపారమైన శక్తి ఉంది. దాన్ని వినియోగించుకోవడానికి రాగం, భయం, క్రోధం విడిచిపెట్టి మనల్ని మనమే ఆశ్రయించుకొని మన ఆత్మ ధ్యానంలో మనం ఉండి మేము ఆత్మలమని గ్రహించి ఆత్మజ్ఞానులుగా మారాలి. ధ్యానం చేసి జ్ఞాన తపస్సుతో పరిపూర్ణమైపోవాలి. మనం ప్రతిరోజు చేసే కర్తవ్యాల్ని, కర్మల్ని కూడా సక్రమంగా చేయడానికి ధ్యానం అనేది ఎంతో అద్భుతమైంది. సూక్ష్మంలో మోక్షాన్ని ఇచ్చేది అది. ధ్యానం చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. శ్వాసని మాత్రమే గమనించడం. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే, అంతే. అలా చేయడం ద్వారా మన నిత్య జీవితంలో ఏ పనైనా సరే ఎంతో సక్రమంగా చేయడం అవుతుంది. అంటే ఆత్మతత్వంతో చేయడం జరుగుతుంది. రాగాలు, భయం, ద్వేషం ఇవన్నీ విడిచిపెడుతూ మన అంతరాత్మతో మనం ఉంటూ మన ఆత్మలో మనం విలీనమవుతూ అద్భుతంగా మన కార్యక్రమాలన్నీ డైలీగా మనం చేసే ప్రతి కార్యక్రమాలు కూడా అద్భుతంగా నిర్వహించుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటూ ఆత్మతత్వంతో విరాజిల్లుతూ మనం 10 మందికి ఆదర్శప్రాయంగా తయారవుతాము. ఎప్పుడైతే ఆ రాగం, భయం, క్రోధం విడిచిపెట్టామో మనల్ని మనమే ఆశ్రయించుకుంటాము. ఆ ధ్యాన సాధనలో మనం ఉండి
మేము ఆత్మలమని గ్రహించడం జరుగుతుంది. ఆత్మజ్ఞానులుగా మారుతాము. ధ్యానం చేసి ధ్యాన తపస్సుతో మనం పరిపూర్ణములు అవుతాము. ఒకవైపు సంసారం చేస్తూ ఒకవైపు నిర్వాణం వైపు కూడా వెళ్తూ అద్భుతంగా మన జీవితాలను మనం పండించుకుంటామని తెలియజేస్తున్నారు. ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళని ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను. మానవులందరూ ఎల్లప్పుడూ నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. శ్రీకృష్ణుడు అంటే ధ్యానం అని మనం పదే పదే గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ధ్యానం అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఏ విధంగా నన్ను ధ్యానాన్ని సేవించినా వాళ్ళని నేను ధ్యానం ఆ విధంగానే అనుగ్రహిస్తాను. నేను అంటే ఇక్కడ ధ్యానం అని అర్థం. కృష్ణుడిలా అంతా ధ్యాన యోగ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకుని ఆచరిస్తే మనం ధ్యాన యోగులుగా ఎదుగుతాము. శ్రీకృష్ణుడు అంటే ధ్యానం అని అర్థం గుర్తుపెట్టుకోవాలి అని తెలియజేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ధ్యానం అని గుర్తు చేసుకోమన్నారు. ఎవరు ఏ విధంగా నన్ను సేవించినా వాళ్ళని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తానంటే, ఎవరు ధ్యాన సాధన చేసినా, ఎవరు ఎంత బాగా సేవిస్తే అంటే ఎంత ధ్యానం చేస్తే అంతగా నువ్వు అనుగ్రహం పొందుతావు, అంత ఆత్మతత్వంతో విరాజిల్లుతావు అని తెలియచేశారు. కృష్ణుడిలాగా అంతా ధ్యానయోగ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకొని ఆచరిస్తే మనం కూడా ధ్యానయోగులుగా తయారవుతాం. అందుకని కృష్ణుడు అంటే ధ్యానాన్ని మనం ఏ విధంగా చూడాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. మనం అజ్ఞానంతో ధ్యానాన్ని దూరం చేసుకుంటాం. మనం జ్ఞానంతో ధ్యానాన్ని దగ్గర చేసుకుంటాం. మనల్ని మనం రాయికి రప్పకి మొక్కుతూ కోరికలు తీర్చమని దేవుణ్ణి ప్రార్థించే సామాన్య మానవుడిగా భావిస్తే ఎదగకుండా అలాగే ఉంటాము. కృష్ణుడు అంటే ధ్యానం అనేసి మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఏ విధంగా చూడాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. కృష్ణుడిని ధ్యానాన్ని ఏ విధంగా చూడాలన్నది మనమే చూడాలి. మనం అజ్ఞానంతో ధ్యానాన్ని దూరం చేసుకోవచ్చు, జ్ఞానంతో ధ్యానాన్ని దగ్గర చేసుకోవచ్చు. అంటే ధ్యానంతో మనం ఆ జ్ఞానంతో ధ్యానాన్ని ఎప్పుడైతే మనం దగ్గర చేసుకున్నామో అప్పుడు రాయికి రప్పకి ఉన్న తేడా తెలుస్తుంది. అంటే విగ్రహాలని మొక్కుతుంటూ కోరికలు తీర్చండి భగవంతుడా అని చెప్పి మొక్కుతూ ఉండే కంటే ప్రార్థించే సామాన్య మానవులుగా భావిస్తే ఎదగకుండా అలాగే ఉంటాం. అలా కాకుండా అదే మనల్ని మనం సర్వశక్తిమంతులమే అని మనం ఒక ఆత్మగా గ్రహించి ధ్యాన సాధన చేస్తే ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానిగా మారుతారు. ఇక్కడ మనం సర్వశక్తి సంపన్నులం అని తెలుసుకోవాలి. సర్వశక్తి సంపన్నులం అని తెలుసుకొని ధ్యాన సాధన చేస్తే ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానిగా మారుతాం మనం. అంటే ఎప్పుడైతే ధ్యానాన్ని దగ్గర చేసుకుంటే ఇవన్నీ జరుగుతాయి. అజ్ఞానంతో ధ్యానాన్ని దూరం చేసుకుంటే ఒక సామాన్య మానవుల్లా మీరు మిగిలిపోతారు అని చెప్తున్నారు. అలా కాకుండా నేను ఆత్మని, అత్యంత శక్తివంతమైన ఆత్మని అని తెలుసుకున్నప్పుడు మనం ఆ పరంగానే ఎదుగుతాము. ఆత్మశక్తితోని ధ్యాన సాధనతోని మన ఆత్మపరంగానే ఎదుగుతాము. శ్రీకృష్ణుని భగవానుడిలాగే మనం పరిపూర్ణ మానవుడిగా, పరిపూర్ణ దివ్యమైన శక్తిగా తయారవుతామని చెప్తున్నారు. ఆత్మజ్ఞానిగా మనం మారుతాం. వాస్తవానికి మనమే సృష్టికర్తలము. కానీ ఎవరు ఏ మార్గంలో ప్రయాణించినా, ఎన్ని జన్మలు గడించినా చివరికి అందరూ తన ధ్యాన మార్గాన్ని అనుసరిస్తారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. వేరే దారి లేదు. మరి మనిషి ఎప్పటికైనా ధ్యాన మార్గానికి రావాల్సిందే, ధ్యాన సాధన చేయాల్సిందే, తాను ఆత్మనని గ్రహించాల్సిందే. లేకపోతే జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. ధ్యాన సాధన చేస్తేనే ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానిగా మారుతారు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మనం రాయి రప్పని మొక్కుకుంటూ దేవుడా నాకు అది ఇది కోరికలు తీర్చమని మొక్కుతూ ఉంటే ఒక సామాన్య మానవుల్లా ఉంటారు. అదే కాకుండా నువ్వు ధ్యాన సాధన చేసి నేను అత్యంత శక్తిమంతుడిని అని అనుకుంటే అప్పుడు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. అప్పుడు ఆత్మజ్ఞానిగా ఎదుగుతాం.
అంటే నువ్వు ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగానే నువ్వు ఎదుగుతావు సుమా అని మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని చెప్తున్నారు ఇక్కడ. నువ్వు ఏ మార్గంలో ప్రయాణించినా ఎన్ని జన్మలు గడించినా చివరికి ధ్యాన మార్గాన్ని అనుసరిస్తారు అని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. వేరే దారి లేదు మరి ఎవరికి. అంటే ఆత్మతత్వమే ఫైనల్, ఆత్మే దైవం, పరబ్రహ్మ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ ఆత్మశక్తి తెలుసుకొని మనము కూడా అత్యంత శక్తివంతమైన ఆత్మలుగా తయారు కావడానికి ఏకైక సాధనము ధ్యానము తప్పించి వేరే మార్గం ఏమీ లేదు అనేసి తెలియచేస్తున్నారు. మనిషి ఎప్పటికైనా ధ్యాన మార్గానికి చేరాల్సిందే. ఎన్నో జన్మలు ఎత్తి 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 అర్థమైన తర్వాత లాస్ట్కి ధ్యాన మార్గానికి ఎంచుకోవాల్సిందే. జన్మ పరంపరలో అలా 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 చేస్తూ చేస్తూ ఖచ్చితంగా ధ్యాన మార్గాన్ని అనుసరించాల్సిందే. ఎందుకంటే ధ్యానం ద్వారా నీ లోపలికి నువ్వు ప్రవేశించి నీ ఆత్మతో అనుభూతిని చెందుతూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతూ నువ్వే ఆత్మవై తెలుసుకుంటావు, విరాజిల్లుతావు. నువ్వే ఒక ఆత్మజ్ఞానిగా విరాజిల్లడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి వేరే ఆప్షన్ ఏమీ లేదు. ధ్యానం తప్పించి వేరే మార్గం ఏమీ లేదు. ఎందుకంటే మనల్ని మనం సేవించుకోవాలి, మనల్ని మనమే పూజించుకోవాలి, మన లోపల ఉండే ఆత్మతో అనుసంధానం అవ్వాలి. అప్పుడే మనకి పురోగతి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. మనం ఎంత అద్భుతంగా మనల్ని మనం మలుచుకుంటే అంత అద్భుతంగా మన జీవితం విరాజిల్లుతుంది. అన్ని జన్మలు తగ్గుతాయి. ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఇంక వేరే లేదు, ఒక ధ్యానం తప్పించి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి. కాబట్టి ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ధ్యానం చేద్దాం, మన ఆత్మతత్వంతో విరాజిల్లుదాం. థ్యాంక్ యూ మాస్టర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.